హలో ఫ్రెండ్స్, లైవ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఇవాళ అవిసె గింజల గురించి తెలుసుకుందాము. అలాగే అవిసె గింజల కారం ఎలా చేయాలో చూద్దాం. అవిసె గింజల్లో మనకి ఫైబర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే పోషక విలువలు పక్కన టేబుల్లో చూపబడింది. ఎన్నో పోషక విలువలున్న అవిసె గింజల కారం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అవిసె గింజలు 250 గ్రామ్స్, ఎండుమిర్చి 25 నుంచి 30 వరకు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, ధనియాలు 1½ స్పూన్, జీలకర్ర 1 స్పూన్, 1½ స్పూన్ గుండు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, ఆవాలు 1 స్పూను, 25 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 స్మాల్ కప్ పల్లీలు, 4 కరివేపాకు రెమ్మలు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అది 2 మినిట్స్ వేడి అవ్వనివ్వాలి. గిన్నె వేడి అయిన తర్వాత అవిసె గింజలు వేసి అది 5 to 6 మినిట్స్ వేయించాలి. చూడండి, అవిసె గింజలు వేడి అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. అదే గిన్నెలో ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు పల్లీలు బాగా వేగాయి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. ఆ తర్వాత కరివేపాకు రెమ్మల్ని వేసి కరివేపాకు రెమ్మల్లో ఉన్న తేమ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, కంప్లీట్గా డ్రై అయిపోయాయి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు గుండు మినపప్పు, శనగపప్పు 2 వేసి వేయించుకుందాము. చూడండి, మనకి ఇవి బాగా వేగాయి. ఇప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ధనియాలు 3 కలిపి వేయించుకుందాము. ఇవి కూడా వేగాయండి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చిని వేసి వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఘాటు స్మెల్ వస్తుందండి. ఇవి కూడా బాగా వేగాయి. ఇవి కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. అలాగే చింతపండు కూడా 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు 2 మినిట్స్ అయింది. ఇది కూడా తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయండి. ఇవి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి మనము పచ్చిదే వేస్తున్నామండి. దీన్ని ఫ్రై చేయలేదు. ఫ్రై చేస్తే దీంట్లో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ పోతాయి. ఇప్పుడు ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మనకి టేస్టీ, హెల్తీ అవిసె గింజల కారం రెడీ అయింది. ఇది వేడన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా అవిసె గింజల కారం పొడి. ఇది ట్రై చేసి మీ కమెంట్స్ మాకు షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.